ఆలోచించాల్సిందే. ఎక్కడా 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 రేయ్ నాకు మెంట్లోకి ఇచ్చుకురా. నీ బాక్స్ బద్దలైపోతుంది. వాళ్ళకి అప్పు చెప్పానంటే అందరూ కలిసి కుమ్మేస్తారు. అందరు కలిసి కుమ్మేస్తారా? వచ్చింది, గుర్తొచ్చింది. నువ్వే నువ్వే నువ్వే. ఆ రోజు తప్పించుకొని నీ దగ్గరికి రాకుండా ఉండుంటే దాన్ని అప్పుడే లేపేసి ఉండేవాడిని. దొరికిపోయి నేను తప్పించుకోకుండా ఉంటే వాళ్ళు నన్ను లేపేసి ఉండేవాళ్ళు. అది నా మీద కేసు పెట్టుండేదే కాదు. పోలీసులు నా కోసం వెతికేవాళ్లే కాదు. నా మూడో చిన్నింట్లో నేనుంటే పోలీసులు నన్ను లాక్కొచ్చేవాళ్లే కాదు. నా మూడో పెళ్ళం వలవల ఏడ్చేదే కాదు. నా మొదటి పెళ్ళం కొడుకు నాన్న నాన్న అంటూ జీప్ వెనకాల పరిగెత్తుండేవాడే కాదు. దానంతటికీ కారణం నువ్వే నువ్వే నువ్వే. ఆ గోడ మీద ఏముంది? బల్లా పిల్ల? పిల్లనా? రేయ్ ఎక్కువ చేసావంటే తొక్కి చంపేస్తాను. పోలీసు వాళ్ళ 3rd డిగ్రీ తెలుసా నీకు? తెలుసు సార్. నీకు నా 3rd డిగ్రీ తెలియదు కదా. ఎక్కువ చేసావంటే నా 3rd డిగ్రీ చూపిస్తాను. పోయి ఇక్కడ కూర్చోబో. అమ్మి వరుదిని గోదావరి ఒకసారి ఇలా రావే. కావ్య రండి అమ్మి. ఏంటి నాన్న, ఏమైంది? పండగ వచ్చిందమ్మి, పండగ. ఇప్పుడేం పండగయ్యా? పండగ అంటే పిండి వంటల పండగేనా? త్వరగా స్వీట్స్ తీసుకోండి అమ్మి. తీసుకో అమ్మి. కావ్య ఎందుకు నాన్న? ముందు తినండి అమ్మి. కారణం లేకుండా స్వీట్స్ ఏంటి నాన్న? అమ్మి స్వీట్స్ తినటానికి కారణాలు ఎందుకు? షుగర్ లేకపోతే ఎవరైనా తినొచ్చు. ఈయనకి ఏది వచ్చినా ఆపలేం. తీసుకోండి అమ్మి, తీసుకో. ఎలా ఉందమ్మి? స్వీట్ బానే ఉంది గానీ సీక్రెట్ ఏం బాలేదు. సడన్ గా ఏంటిదంతా? ఎక్కడి వరకు వెళ్ళాలి మేడం? 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి పోనివ్వండి. గుడ్ ఈవినింగ్ ఇన్స్పెక్టర్. గుడ్ ఈవినింగ్ మేడం. స్టేషన్కి రమ్మన్నారు. మీరు చెప్పిన అతను అరెస్ట్ చేశాం. ప్లీజ్ కూర్చోండి. ఓకే. మీరు రిటర్న్ కంప్లైంట్ రాసివ్వాల్సి ఉంటుంది. షూర్.